హలో పైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఇంకా గృహప్రవేశం వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అనమాట. షాప్ ఆర్గనైజేషన్లో 1 వీక్ నుండి బిజీగా ఉన్నాను. సో అందుకని లేట్ అయిపోయింది. ఇదంతా కూడా ఆఫీస్ అనమాట. ఆఫీస్లో ఇది ఒక రూము, నెక్స్ట్ ఏమో ఆఫీస్ రూమ్ ఉంటుంది, మెయిన్ ఆఫీస్. అలానే నెక్స్ట్ ఇంకోటి చిన్న స్టోర్ రూమ్ ఉంటుంది అనమాట. సో ఈరోజు ఆఫీస్ అని చెప్తున్నాను కదా, మా ఆఫీస్లో ఉండే ఐటమ్స్ ఏంటి, ఎలాంటివి అనేది కంప్లీట్గా చూపిస్తానమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో వచ్చేసి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. మా కొత్త ఇంటి కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కొత్తగా ఎవరైనా కనుక కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఈరోజు అయితే చిన్న చిన్న ఐటమ్స్ని చూపించబోతున్నాను. సో ఇవేంటంటే మినియేచర్ కిచెన్ ఐటమ్స్ అన్నమాట. చిన్న చిన్న వంటలు చేసుకునేవి. ఇవన్నీ కూడా ఐరన్ ఐటమ్స్. చూడండి, ఐరన్ పెనం. సో ఇందులోనే మనం గుంట పునుగులు చేసుకునేది కూడా ఉంటుంది. సో మినియేచర్ కిచెన్ ఐటమ్స్ అన్నమాట. మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా. సో చాలామంది మా ఆఫీస్ నుండి ఆర్డర్ చేస్తారు, మా షాప్ నుండి. ఇది బాండి అన్నమాట. మా స్టోర్ స్టార్ట్ చేసి వచ్చేసి మేము 2017లో స్టార్ట్ చేసాము. ఇది డబల్ స్టవ్ అన్నమాట. ఇందులోనే సింగిల్ది కూడా ఉంటుంది. సో ఇది అలానే మీకు ఇంకొన్ని ఐటమ్స్ చూపిస్తాను, డిఫరెంట్వి. ఇవి వచ్చేసరికి బీర్వా మైక్రో ఓవెన్. ఇది మైక్రో ఓవెన్, ఇది బీర్వా. ఇది ఇంకో వెరైటీ బీర్వా అన్నమాట. అలానే ఇక్కడ చూసినట్టయితే బుజ్జి ప్లేట్లు. చిన్న చిన్న ప్లేట్స్, అన్ని రకాల ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ హీరోలో ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. చిన్న బిందె, బకెట్, ఆయిల్ క్యాన్, నెక్స్ట్ చిన్న గ్లాసు, చెంబులు, అలానే పోపుల డబ్బా. నెక్స్ట్ ఇందులో పప్పు కూర అన్నీ వేసుకునేది అనమాట. ఇవి చిన్న చిన్న బౌల్స్. నెక్స్ట్ కాఫీ కప్ సెట్. ఇది పింగాణి కప్ అన్నమాట, పింగాణిది. నెక్స్ట్ బాండీలు చిన్న చిన్నవి. అలానే రియల్ మినియేచర్ రోళ్ళు, కొండపల్లి బొమ్మలు, చిన్న చిన్న పింగాణి జార్స్, పచ్చడి జార్స్. మనకి ఇప్పుడు ఆవకాయ వస్తుంది కదా, పచ్చడి జార్స్. సో ఇలా మినియేచర్ కిచెన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం, ఐరన్ ఐటమ్స్ అన్నీ కూడా మా ఆఫీస్లో అయితే ఉంటాయి అన్నమాట. చాలామంది ఆర్డర్స్ చేస్తున్నారు. మాకు దీనికి సంబంధించిన సపరేట్ ఛానల్ కూడా ఉంది. సో మనస్విని ఫ్యాన్సీ స్టోర్ అనే ఒకటి, మినియేచర్ కిచెన్ ఐటమ్స్ అని ఇంకో ఛానల్. అందులో మాకు వచ్చిన ఆర్డర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఐటమ్స్ కానివ్వండి, డైలీ చూపిస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా కొన్ని ఐటమ్స్ చూపిస్తాను ఇప్పుడైతే. ఇవి పూల బుట్టలు అన్నమాట, చిన్న చిన్న పూల బుట్టలు. అలానే మిల్క్ క్యాన్స్ బాగున్నాయి కదా. సో బుచ్చిగా ఉంటాయి. చిన్న గ్రైండరు, అలానే మిక్సీలోని ఇంకో వెరైటీ. ఇంకా చపాతీ పీట, ఇది విస్కారా మజ్జిగ చిలికేది, కత్తి పీట, చపాతీ పీట, చిన్న చిన్న బాండీలు, చెట్లు, బుట్టల్లో రకరకాల బుట్టలు ఉంటాయి. పిక్నిక్ బాస్కెట్, చిన్న మినియేచర్ బాస్కెట్, మనకు బట్టలు వేసుకునే బాస్కెట్, ఇలా రకరకాల బుట్టలు ఉంటాయి. అలానే చేత్తో అల్లిన బుట్టలు కూడా ఉంటాయి అన్నమాట. చాటలు, బుట్టలు ఇవన్నీ కూడా.
సో మా ఆఫీస్లో ఇలాంటి మినియేచర్ కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎవరికైనా మినియేచర్ కిచెన్ ఐటమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టినట్టయితే మీకు క్యాట్లాగ్ వచ్చేస్తుంది. మీకు ఏదన్నా నచ్చినట్టయితే కొనుక్కోవచ్చు అనమాట. సో మెయిన్ ఛానల్ నుండి చూస్తున్నట్టయితే చెప్తున్నాను, ఇంట్రెస్టింగ్గా మినియేచర్ కుకింగ్ కానివ్వండి, మినియేచర్ ఐటమ్స్ తీసుకోవాలన్నా వాటి ఛానల్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఇక్కడ దేవుణ్ణి పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా దేవుడు అనమాట. నాకు మెయిన్గా ఈ ఉయ్యాల చాలా నచ్చిందనమాట. గణేష్డు ఇలా ఊపచ్చు. సో ఎంత బాగుంది కదా. నాకు మెయిన్ వినాయకుడికి నచ్చింది. లాస్ట్ టైం మా టేబుల్ పైన ఉండేది, ఇంకా ఉయ్యాల తెచ్చి ఉయ్యాల పెట్టానమాట. ఇదంతా కూడా ప్యాకింగ్ స్పేస్. పక్కన వచ్చేసరికి ఇవేంటి బాక్సెస్ ఉంటాయి. అలానే పైన కూడా మాకు స్టోరేజ్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇవన్నీ అవార్డ్స్ అనమాట. ఈ కింద ఉన్నవన్నీ మా హస్బెండ్వి, పైన నావన్నమాట. డెల్ అని కనిపించేవన్నీ కూడా మా హస్బెండ్ ఆఫీస్ అవార్డ్స్. పైన వచ్చేసి లాస్ట్ 3 అవార్డ్స్ ఉన్నాయి కదా, ఇది తమిళనాడులో తీసుకున్నాను. నెక్స్ట్ ఇది స్నాప్డీల్ బెస్ట్ సేలర్ అవార్డు ఇచ్చింది అనమాట. ఇది అమెజాన్ కూడా ఇచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇది 2023లో వచ్చింది, ఇది 2019లో అనమాట. తమిళనాడుది ఈ షీల్డ్ ఇది. సో నా అవార్డ్స్ అనమాట, బెస్ట్ సేలర్ అవార్డ్స్ ఇవి. అన్నిటికన్నా నాకు తమిళనాడుది అయితే చాలా చాలా ఇష్టం అనమాట. హైదరాబాద్ నుండి వెళ్ళి బెస్ట్ సేలర్ అవార్డు తీసుకోవడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ అది. సో ఇదంతా కూడా ఆఫీస్ స్పేస్. ఆఫీస్కి సంబంధించినవన్నీ వెయిట్ మిషన్ ఉంటుంది, ఎందుకంటే ఆర్డర్ వచ్చినప్పుడు దాని వెయిట్ అనేది చూసుకోవాలి. సో వెయిట్ మిషన్ ఖచ్చితంగా ఉండాలి. అలానే పేపర్స్ కటింగ్ మిషన్ ఒకటి ఉంటుంది, ప్రింటర్స్ చిన్నవి పెద్దవి, అలానే ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ ఒక బోర్డు ఉంటుంది అనమాట. ఎందుకంటే డైలీ మా వర్క్ ఏంటి అనేది కంప్లీట్గా రాసుకోవడానికి అనమాట. సో ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చాక వర్క్ చేస్తారు, ఇంకా మార్నింగ్ టైమ్స్లో నేను అనమాట. ఇది ఆఫీస్ సంగతి. నెక్స్ట్ ఇక్కడ స్టోరేజ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక 2 ర్యాక్స్ పెట్టాను. అలానే లోపలికి వచ్చేసరికి ఇంకో చిన్న స్టోరేజ్ రూమ్. సో చూసేసరికి ఇక్కడ అన్నీ కూడా ప్యాకింగ్ సామాన్లు ఉంటాయి అన్నమాట. ప్యాకింగ్ అయిపోయినవి చిన్న చిన్న ఇలాంటి బొమ్మలు కూడా ఉంటాయి. సో డాల్ సెట్స్, ఇంకా డాల్స్ ఇలాంటివి కూడా లభిస్తాయి అన్నమాట మా ఆఫీస్లో. ఇవన్నీ కూడా ఈ బొమ్మలన్నీ కూడా ఉంటాయి, చిన్న చిన్న అల్యూమినియంవి. ఇంకా చిన్న టేబుల్ చూడండి. సో డీటెయిల్గా కూడా మీకు ఇంకా కొంచెం ఆర్గనైజ్ కావాలి, ఇంకా కొంచెం ఆర్గనైజ్ అయ్యాక మొత్తం కంప్లీట్ ఆఫీస్ అంతా కూడా చూపిస్తాను. ఇవైతే హెయిర్ యాక్సెసరీస్ అనమాట. హెయిర్ ఫ్లేవర్స్ కానివ్వండి, హెయిర్కి సంబంధించిన రబ్బర్ బ్యాండ్స్, ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ హెయిర్, ఇంకా జుడాక్ పెట్టుకునే ఫ్లేవర్స్, హెయిర్ పిన్స్, బనానా క్లిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మా స్టోర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అమెజాన్, మీషోలో కూడా లభిస్తాయండి. మేము అమెజాన్, మీషోలో కూడా సేల్ చేస్తాము. అలానే ఇంట్లో నుండి కూడా యూట్యూబ్ తరపున. సో ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్ అన్నమాట. సో నేను మెయిన్గా రీజన్ ఏంటంటే వీడియోస్ చేయకపోవడానికి షిఫ్టింగ్ అనమాట. సో పాత ఆఫీస్ నుండి కొత్త ఆఫీస్కి షిఫ్ట్ అయ్యాము, ఇవన్నీ ఆర్గనైజ్ చేసాము. నాకు కంప్లీట్ 1 వీక్ పట్టింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడే కూర్చునేదాన్ని. లాస్ట్ వీక్ పిల్లలకి హాలిడేస్ కూడా రావడం వల్ల ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేశాను. సో అలా నాకు వీడియో ఎడిటింగ్స్ చేయడం కానివ్వండి అంత వీలు కాలేదు, అందుకే వీడియోస్ పెట్టలేకపోయాను, సారీ. ఇంకా నుండి రెగ్యులర్గా అయితే వీడియోస్ వచ్చేస్తుంటే చాలా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి, అలానే ఆర్గనైజేషన్ వీడియోస్ వస్తాయి, అన్నీ కూడా మీకు రెగ్యులర్గా
మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ముందులానే నాకు అందించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. వాట్సాప్ లింక్కి క్లిక్ చేసినట్టయితే మీరు హాయ్ చెప్పినట్టయితే క్యాటలాగ్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.